హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వీటి గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. ఇవేంటో తెలుసా? MDF బేసెస్ మండల ఆర్ట్ కి, పెయింటింగ్ కి యూస్ చేస్తారు. సో వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. కమ్ ఆన్. MDF బేస్ అంటే మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్ అంటారు. చాలా స్మూత్ గా ఉండడం వల్ల పెయింటింగ్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. వీటి మీద అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేయొచ్చు, స్కెచ్ పెన్స్ యూస్ చేయొచ్చు, మార్కర్స్ యూస్ చేయొచ్చు. వీటిల్లో థిక్నెస్ లెవెల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది చూసారా, ఇది 2.5 mm, ఇంకొకటి వచ్చి 4 mm. సో డిఫరెంట్ థిక్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రింటెడ్ MDF బేసెస్ దొరుకుతాయి, బ్లాంక్ దొరుకుతాయి. అక్కడ లైన్స్ మార్జిన్స్ ఉన్నాయి కదా, అది నేనే డ్రా చేశాను పెయింట్ కోసం అని. మామూలుగా అయితే బ్లాంక్ గా ఇస్తారు. ఆర్ట్ రాని వాళ్ళు కూడా ఈజీగా పెయింట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను. సో ఇది చూసారు కదా, ఆల్రెడీ ప్రింటెడ్, చాలా డిజైన్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి. ఇవైతే బ్లాంక్, వీటి మీద మనకి ఇష్టం వచ్చినట్టు పెయింట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కదా. సో మనం పెయింట్ అంటే ఏదో డిజైన్స్ అనే కాదు, మనం రాసుకోవచ్చు, వెల్కమ్ హోమ్ రాసుకోవచ్చు, మన పేర్లు రాసుకోవచ్చు. అసలు ఎంత మంచి ఆప్షన్ అంటే, మనము ఇంట్లో షో పీసెస్ కోసం అని మనం ఎక్కడి నుంచో కాస్ట్లీగా తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనమే తయారు చేసినవి, ఇలాంటివి మన ఇంట్లో హ్యాంగ్ చేసిన వాల్ డెకార్, హోమ్ డెకార్, ఇలాంటివన్నీ అరేంజ్ చేస్తే అసలు ఫీలే సూపర్ గా ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితే ఇది ఎవరు చేశారంటే నేనే చేశాను అని గర్వంగా చెప్పుకోవచ్చు కదా. చాలా మందికి ఇవి తెలియకపోవచ్చు, తెలియడానికే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫుల్ వీడియో చూడండి. ఇంకా డీటెయిల్స్ ఇస్తాను, ఇవి నేను ఎక్కడ తీసుకొచ్చానో. సో ఇవైతే నేను ఒక వెబ్సైట్ లో తీసుకున్నాను. వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. మీషోలో, ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో కూడా ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ షేప్స్ లో దొరుకుతాయి. అసలు చాలా ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసే, కాస్ట్లీ ఏం కాదు. సో మనం ఇంట్లో మనం ఉండి పిల్లలతో కూడా ఏదైనా డిజైన్ చేయించి మన వాల్ డెకార్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. నా జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇదైతే నేను చాలా ఈజీగా పెయింట్ చేశాను. అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేశాను అండ్ మార్కర్స్ కూడా యూస్ చేశాను. ఎలా ఉందో మీరు తప్పకుండా కమెంట్ చేయండి. దీంతో పాటు నేను వుడెన్ హూక్ విత్ స్టాపర్ కూడా తీసుకున్నాను. వుడెన్ హూక్ వచ్చి 2 పీసెస్ వస్తాయి, స్టాపర్ ఒకటి ఉంటుంది. నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ. సో పెయింట్ వేసిన తర్వాత మనము నెయిల్ కి ఎలా హ్యాంగ్ చేయాలని ఆలోచిస్తాం కదా, ఆ ప్రాబ్లమే లేదు. ఈ 3 పీసెస్ కూడా సేమ్ వెబ్సైట్ లోనే దొరుకుతుంది. ఫెవికాల్ తోనే పేస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే లైట్ వెయిట్ కాబట్టి ఇట్ క్యాన్ విత్ స్టాండ్. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ గా అయిపోతుందో. ఈజీగా మనం ఇంట్లోనే ఇవన్నీ చేసుకోవచ్చు. పిల్లల చేత కూడా మనం ఇలాంటివి చేయిస్తే దిల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళని ఎంగేజ్ చేసినట్టు కూడా ఉంటుంది, వాళ్ళ క్రియేటివిటీని షోకేస్ చేసినట్టు ఉంటుంది. అందుకే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. Hope you like my video and it is useful. At least కొంతమంది అయినా ట్రై చేస్తే I'll be more happy. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీటి మీద పెయింట్ తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. Until then, bye-bye. Thank you for watching. For more videos, please subscribe and do not forget to like, share and comment. Meet you in the next video. Until then, bye-bye.